ఇప్పుడు ఒక ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో చనిపోయారని అంటూ ఉంటారు. ఈ ఇంట్లో మాకు కలిసి రావట్లేదు అంటారు. ఎవరో చనిపోయారు కాబట్టే మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి. అసలు డబ్బు రావట్లేదు. అన్ని గొడవలు అవుతున్నాయి అంటారు. నిజంగా ఆ భూతాలు, ఆ త్రేతాలు వాటిని కూడా హీల్ చేసే శక్తి మీ దగ్గర ఉందా? ఇక్కడ మన సబ్జెక్ట్ లోకి వచ్చేసి భూతాలు ప్రేతాత్మలు అంటే నెగటివ్ ఎనర్జీ అండి. ఇక్కడ ఎందుకు భూతాలు ప్రేతాత్మలు అని ఆలోచిస్తారంటే వాళ్ళు రిపీటెడ్ గా ఏం చూసారు, చిన్నప్పటి నుంచి కొన్ని హర్రర్ మూవీస్ చూస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హర్రర్ మూవీ ఒక వ్యక్తి చూసాడండి. చూస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి హర్రర్ మూవీ చూసి దాన్ని మర్చిపోతాడా? లేడు. ఆ పాత్రను తిని పోషిస్తాడు. రైట్? అంటే ఆ అమ్మాయి పరిగెడుతుంది లేదా భూతం వస్తుంది మనల్ని అటాక్ చేస్తున్నట్టు ఫీల్ అవుతారు. అది మీ మైండ్ లో ఫీడ్ అయ్యి మీకు కళలు కూడా వస్తుంటాయి. భయం వచ్చే కళలు వస్తుంటాయి. ఎందుకు? మీ కాన్షియస్ మైండ్ నిద్రపోయింది కదా మీరు పడుకున్నప్పుడు. ఎందుకు కళలు వస్తున్నాయి? మీ సబ్ కాన్షియస్ మైండ్ లో అది ఫీడ్ అయింది. అది కళల ద్వారా మీకు చూపిస్తుంది. అందుకే మీరు నైట్ ఒంటరిగా వెళ్ళినా కూడా ఎవరో వెంటబడుతున్నట్టు భయం వేస్తా ఉంటది రాత్రి వెళ్తున్నప్పుడు. సో బికాస్ ఆఫ్ దిస్ వాట్ ఎవర్ మీరు ఏ ఫుడ్ పెడతారో ఆ డేటాను స్టోర్ చేసుకొని అదే డేటాను రిలీజ్ చేస్తుంది అనమాట. అంటే అప్పు అనే కానివ్వండి, ఒక సమస్య అనేవి కానివ్వండి, ఇది సమస్య శిక్ష కాదు. అది ఒక ఆటోమేటిక్ ప్రోగ్రామ్. మీరు ఎప్పుడో ఇచ్చిన ఆటోమేటిక్ ప్రోగ్రామ్. అలాగే భూతాలు ప్రేతాత్మలు ఏదైతే అన్నారో నెగటివ్ ఎనర్జీ, నా సబ్జెక్ట్ లోకి వచ్చేసరికి మనం ఇది మన ఆరా ఉంటుందండి. ఒక 1 ఇంచ్ గ్యాప్ లో మన ఆరా ఉంటుంది. ఇక్కడ మన సౌండ్ హీలింగ్ లో ఈ ఆరాని క్లెన్స్ చేస్తాం.